సరే, ఇలా ఆహించుకోండి. మాట్లాడే అనే ధైర్యవంతురాలైన కోడి తల్లి తన చిన్న కోడిపిల్ల కోసం అన్ని చోట్ల వెతుకుతోంది. అది కంగారుగా అటు ఇటు తిరుగుతో చింటూ ఎక్కడున్నావు అని పిలుస్తోంది. ఆకుల కింద రాళ్ల వెనుక చూస్తుంది. ఏ అమ్మ అయినా కంగారు పడింట్లే, అది కూడా చాలా కంగారు పడుతుంది. ఇంతలో దూరంగా చింటూ అనే కోడిపిల్ల పొడవైన గడ్డిలో తిరుగుతోంది. అకస్మాత్తుగా దానికి ఏదో పాకున్నట్లు కనిపిస్తుంది. అవును, అది పాము. చింటూ తనకు రుచికరమైన ఆహారం దొరికిందని అనుకుని దాని వెంట పరుగెత్తడం మొదలు పెడుతుంది. కాని ఆగు, పాము వెనక్కి తిరుగుతుంది. తన పడగను వెడల్పుగా తెరుస్తుంది. చాలా భయంకరంగా కనిపిస్తుంది. చింటూ స్తంభించిపోతుంది. అది ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. పాము బుసులు కొడుతూ దగ్గరకు వస్తుంది. కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాని ప్రమాదం జరగబోయే సమయానికి మాట్లాడే అక్కడికి వస్తుంది. అది ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఏకులు ఎగురుతూ పెద్దగా అరుస్తూ అది పాము మీదకు దూకుతుంది. పోడుస్తూ రెక్కలు కొడుతూ తన కోడిపిల్లను తన శక్తి కొలది రక్షిస్తుంది. పాము ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తుంది. కాని మాట్లాడేను అప్పటి ఎవరితరము కాదు. ఒక బికర పోరాటం తర్వాత అది చివరకు పామును ఓడించి చింటూను రక్షిస్తుంది. చింటూ తన అమ్మం దగ్గరకు సురక్షితంగా పరుగెత్తుతుంది. మరి మాట్లాడే అది నిటారుగా నిలబడుతుంది. గర్వంగా కొద్దిగా ఇకలు చెదిరిపోయి. కాని అది ఆ రోజుకు హీరో. దీన్నే నేను నిజమైన కుటుంబ రక్షకురాలు అంటాను. కాబట్టి తర్వాతిసారి మీరు ఒక కోడిని చూసినప్పుడు గుర్తుంచుకోండి, ఒక లక్ష్యంతో ఉన్న తల్లిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.